హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తోటా స్పెషల్. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు తోటా స్పెషల్. ఈరోజు మనం బంగాళదుంప కుర్మా చేసుకుంటున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు సింపుల్గా అయిపోయేటట్టు మీరు చూపిస్తా. కుక్కర్ పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. కుక్కర్లో కదండి మనకి ఊరికి ఉడికిపోద్ది. మనం ఏమి బంగాళదుంపలు ఉడకపెట్టక్కర్లేదు. పచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని వేపుకోవాలి. కొంతమంది ఉడకపెట్టి అట్లా చేస్తారు కదండి, ఇలా చేయండి ఒకసారి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఉడకపెట్టుకునే పని కూడా ఉండదు. కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. నేను తీసుకుంది 1/2 kg కాబట్టి కొంచెం వేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు బంగాళదుంపలు 1/2 kg తీసుకున్నాం కదండి, అవి పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్నవి. 2 టమాటాలు కోసాను. ఆ 2 టమాటాలు కూడా అందులో వేసేసుకుని మొత్తం అన్నీ తిప్పుకోవాలండి చక్కగా. చిన్న కుక్కర్ పెట్టుకోండి. చక్కగా కుక్కర్లో అయితే మనకి ఇంకా మనకు బంగాళదుంపలు ఉడకబెట్టుకునే పనే ఉండదు అసలుకి, చక్కగా ఉడికిపోద్ది అనమాట. ఇక ఈజీగా అయిపోయేటట్టు నేను చూపిస్తున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకోండి. ముందు మనం ఉల్లిపాయలు వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. కారం మీకు ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. 2 స్పూన్లు వేసాను నేను. ఒక 1/2 స్పూన్ పసుపు. అవన్నీ మంచిగా తిప్పుకోవాలండి. పొడి మసాలా 2 స్పూన్లు వేసుకోండి. ధనియాలు, చెక్క, లవంగ, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసిన మసాలా అనమాట. మనం నేను ఇంట్లో చేసుకున్న మసాలానేనండి. అది 2 స్పూన్లు వేసుకుని అది కూడా మంచిగా తిప్పుకుని సిమ్లో పెట్టుకోండి. దాన్ని అడుగంటకుండా వాటర్ పోసుకోండి తగినన్ని. మనకి ఎంత గ్రేవీ కావాలో, పులుసు కావాలో, మనం చపాతీలో తినొచ్చు, లేకపోతే ఫ్రైడ్ రైస్లో తినొచ్చు. బాగుంటుంది అనమాట. మీకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని చూసి పోసుకోండి. నేనైతే 1 గ్లాసు దాకా పైన పోసాను. బంగాళదుంపలు పచ్చి వేసాం కాబట్టి మూత పెట్టేసుకుని కుక్కర్ మనం కాసేపు అది 3 విజిల్లు వచ్చేదాకా వదిలేద్దాం. దాన్ని ఉడికిపోయింది చూసారా. ఇదిగోండి, ఇది బౌల్లో తీస్తున్నాం చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో కలర్ఫుల్గా. మనం ఇది చపాతీలో తినొచ్చు, పలావ్ రైస్లో తినొచ్చు, దేంటైనా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తోటా స్పెషల్.